నమస్తే అందరికీ. ఎవరైనా కానీ నేను బలవంతుణ్ణి, వానికి ఆ బలం డబ్బుతో, ఆర్థిక విధానాలతో, రాజకీయంతో, పలుకుబడితో ఇవన్నీ ఉండొచ్చు. కానీ ఒక పేదవాడి బలం ఎలా ఉంటుందంటే వాడి వాక్కు చాతుర్యంలోనే బలం ఉంటుంది. వాడు చేసే పనిలోనే బలం ఉంటుంది. వాడు మాట్లాడే పద్ధతిలోనే బలం ఉంటుంది. ఆయన ఏ పని చేసినా దానికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉండే పని, సందర్భం, సహనం, ఓర్పులోనే బలం ఉంటుంది. కాబట్టి బలవంతులు నాకేమి అనినా కూడా ఈ పేదరికంలో ఉండే ఒక బలం లేని వ్యక్తి కూడా ఒక్కొక్కసారి ఎదురు తిరిగితే చాలా వరకు కొంతమంది నష్టపోతారు. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలని ప్రజలకు తెలియజేస్తున్నాం.